గవర్నమెంట్ ఉద్యోగం కంటే సాఫ్ట్వేర్ జాబ్ ఈజీనా అంటే ఏమో అనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఎందుకు అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి చాలా హై కాంపిటీషన్ పెరిగిపోతుంది. డెఫినెట్లీ గవర్నమెంట్ జాబ్ అయితే కాదు కానీ, సో నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇప్పుడు ఈ యూపీఎస్సీ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో, యూపీఎస్సీ రిక్రూట్మెంట్ దాదాపు 1 ఇయర్ జరుగుతుంది. ఇలాగా కొన్ని కంపెనీస్ ఒక రిక్రూట్మెంట్ని 6 మంత్స్ నుంచి 9 మంత్స్ కూడా కొనసాగిస్తాం. 6 రౌండ్లు, 7 రౌండ్లు, 8 రౌండ్లు, 9 రౌండ్లు, 9 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్. సో దీంట్లో టెక్నికల్, 3 టెక్నికల్, 2 హెచ్ఆర్స్. టెక్నికల్లీ హెచ్ఆర్ ఒకటి కన్సిడర్ చేస్తారు, సెకండ్ కన్సిడర్ చేయకపోయినా ఓవరాల్గా ఇన్ని రౌండ్స్ అండ్ రిటర్న్ టెస్ట్ 2-3 సార్లు పెట్టడము ఫిల్టర్ చేయడానికి, ఈ కాంపిటీషన్ తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసి మంచి వాళ్ళని తీసుకోవడానికి, కమ్యూనికేషన్ చెక్ చేయడము, ఒక టాస్క్ ఇచ్చి 2 రోజుల్లో చేసి నాకు అప్డేట్ చేయమని చెప్పడం. సో ఇలాగేంటి అంటే ఈ వచ్చే కొద్దీ సాఫ్ట్వేర్లో కూడా చాలా కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంది. అండ్ గవర్నమెంట్ ఉద్యోగం కంటే సాఫ్ట్వేర్ జాబ్ ఈజీనా అని అనిపిస్తుంది, కానీ గవర్నమెంట్ జాబ్ డెఫినెట్లీ ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. బట్ ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే సాఫ్ట్వేర్ జాబ్ కూడా తెచ్చుకోవడం అనేది కష్టమైపోతుంది. అందుకని మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సో ఏదైనా సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకునేటప్పుడు దాని కాంపిటీషన్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంది, సో మనం నేర్చుకోగలుగుతామా, సో ప్రజెంట్ ఎన్ని కంపెనీస్ ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉన్నాయి, సో కాల్స్ ఎలా ఉంటాయి, సో ఇవన్నీ మీరు ఆలోచన చేసి డెసిషన్ తీసుకోవాలి.